వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మందకృష్ణ మాదిగ మనతో ఉన్నాడు. ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుందా లేదా, రేవంత్ రెడ్డి సర్కార్ ఏమంటుంది అని చెప్పేసి ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏమంటుంది మరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి పెట్టేది మా రాష్ట్రమే అన్నది. మరి అలాంటిది ఏమన్నా జరుగుతుందా ఈ రాష్ట్రంలో? అలాంటివి జరిగితే ఈ ప్రెస్ మీట్లు ఉండవు. అలాంటిది జరిగితే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే రేపు మా ఉద్యమ కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు తీయగా ఉంటాయేమో, కానీ ఆచరణలో అది తీపిగా ఉండదు, అది విషంగానే మారుతుంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాదిగల్ని నమ్మించే ప్రయత్నంలో ముందు అడుగేసింది, కానీ రెండో అడుగులో ఆయన మోసగాడు అనే విషయం తేలిపోయింది. మొదటి అడుగు ఏంటిది? నిండు శాసనసభలో ఇచ్చిన హామీ. రెండో అడుగు ఏంటిది? ఆయన ఉల్లంఘన. శాసనసభలు ఇచ్చిన హామీ మీకు తెలుసు కదా. నంబర్ 1, దేశంలోనే వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది అన్నాడు. మరి ఇప్పటికే పంజాబ్, తమిళనాడు అమలు చేస్తుంది. నువ్వు వెనకబడిపోయినావు కదా. పోనీ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటాను అన్నాడు. దానికి విరుద్ధంగా వర్గీకరణ లేకుండానే తన పరిధిలో ఉండబడే శాఖలోనే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాడు. ఆయన మాటకు నిలబడలేని రుజువైంది కదా. అదే సమయంలో త్వరగా అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తాం అన్నాడు. ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు కమిటీలు, కమిషన్లు వచ్చినాయి కదా. పోనీ కమిటీలు వేసావు, మాకు అభ్యంతరం లేదు. కమిషన్లు వేసావు, మాకు అభ్యంతరం లేదు. చట్టబద్ధంగా వర్గీకరణ ఉండడం కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము వ్యతిరేకం కాదు. మరి కమిషన్లు, కమిటీలు ఎందుకు వేసావు? వర్గీకరణ కోసమే కదా. నువ్వు ఎన్ని నెలల్లో రిపోర్ట్ తీసుకొస్తానని చెప్పావు? 2 నెలలే కదా. మరి ఈ 2 నెలల్లోపే అంత ఆగమేఘాల మీద ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తున్నావు? అసలు వర్గీకరణ ఎందుకు కోరుకుంటున్నామో మీకు తెలుసు కదా. వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగలు నష్టపోతుండ్రు, ఇది కమిషన్ల అభిప్రాయం. వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగలు నష్టపోయారు, ఇది న్యాయ వ్యవస్థ అభిప్రాయం. ఈ 2 అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా ఉన్నది, సమాజం అభిప్రాయం కూడా ఉన్నది. మరి వర్గీకరణ లేకపోవడం వల్లనే ఇంత నష్టపోతుండ్రని తెలిసిన తర్వాత, అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్న తర్వాత, మరి వర్గీకరణ లేకుండా నేను అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నావు? అంటే మమ్మల్ని నమ్మించడానికి అసెంబ్లీ మాట్లాడావు. రెండో అడిగి ఏం వేసావు? మమ్మల్ని విస్మరించావు, ఇచ్చిన మాటను పక్కకు పెట్టావు, మమ్మల్ని మోసం చేయడానికి ముందుకెళ్తున్నావు. దీన్ని మేము చూస్తూ ఊరుకోలేము కదా. దానికి అనుగుణంగానే ప్రజల్ని మరోసారి చైతన్యం చేయడం ద్వారా మా పోరాటాన్ని తెలంగాణలో మళ్ళీ ముందుకు తీసుకురాబోతున్నాం. మీరు 30 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నారు అంటే ఈ స్ఫూర్తి అంతా మీదే అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్తే మాదిగోళ్ళ గురించి జాతి ఉద్యమం చేయడానికి మందకృష్ణ అని చెప్తుంటారు బయట. కానీ అదే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేసింది, మాదిగలకు ఎక్కడ కూడా పార్లమెంట్ స్థానాలలో ఉన్న 3 స్థానాలు కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పేసి గంటపదంగా చెప్పారు మీరు. సో మరి ఇప్పుడు మళ్ళీ ఎట్లా నమ్మవలసి వచ్చింది? మీరు అసెంబ్లీ సాక్షిగా నేను రిజర్వేషన్ ఆర్డినరీ జారీ చేసైనా కానీ ఉద్యోగాలల్లో, రేపు జరగబోయే ఉద్యోగాలల్లో, ఎగ్జామ్ పెట్టిన పెండింగ్ ఉన్న ఉద్యోగాలలో కూడా మాదిగ పిల్లలకు, మాదిగ విద్యార్థులకు, మాదిగలకు అన్యాయం చేయని చెప్పాడు. మరి ఇప్పటికి కూడా ఊసు లేదని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఎన్నిసార్లు అట్లా మోసపోతారు ఈ మాదిగోళ్ళు ఈ రాష్ట్రంలో? మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, 1 చట్టసభలు ఇచ్చే హామీ, 2 బయట ఇచ్చే హామీ కదా. బయట ఇచ్చే హామీలు 100 మాట్లాడినా దానికి చట్టబద్ధత ఉండకపోవచ్చు. కానీ శాసనసభలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఒకసారి శాసనసభలో హామీ ఇస్తే శాసనసభలో ఎట్లాంటి నిలదీస్తారు? నువ్వు బయట ఇచ్చిన హామీలకే కాదు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన నువ్వు శాసనసభలు ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోవట్లేదని చెప్పి మాట్లాడడం ఉంటుంది. అంటే సాధ్యమైనంత మేరకు బయట ఎన్ని మాట్లాడినా శాసనసభలు ఇచ్చిన మాటకు విలువ ఉంటుందని అర్థం, చట్టసభలు ఇచ్చిన మాటకు విలువ ఉంటుందని అర్థం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల నష్టపోయినాం. ఎట్లా నష్టపోయినాం? పీసీసీ అధ్యక్షుడు నష్టపోయినాం. ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే సీట్లు మాకు తగ్గినాయి, రావాల్సిన సీట్లు మాకు రాలే. అందులో సత్తుపల్లి మాకు రాలే, అందులో వర్ధనపేట మాకు రాలే, అందులో చొప్పదండి మాకు రాలే, అందులో చెన్నూరు మాకు రాలే. అంటే అందరం మేము నష్టపోయినాం. రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, మేము నష్టపోయినాం. రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, మాకు సీటే లేకుండా పోయింది, మేము నష్టపోయినాం. నష్టపోయిన విషయం తెలిసే మేము బీజేపీకి సపోర్ట్ చేశాం. మీరు గమనించాలి. దానివల్ల ఏమైంది? కాంగ్రెస్ నష్టపోయింది. ఆయనకు ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం మీద ఉన్నంత దృష్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆలోచన ఆయనకు లేకుండా పోయింది. ఏంటిది ఇది? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే. ఎవరు వాళ్ళు? కర్ణాటక మాల. ఇక్కడ పెద్ద పెద్ద మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన సంపాదన పరులు ఎవరు? మా మాల సోదర వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు. ఓకే, వాళ్ళు ఒకవైపు తీసుకొచ్చిన ఒత్తిడి,
జాతీయ కమిటీ అధ్యక్షుడు తీసుకొచ్చిన ఒత్తిడి ఏమైంది, నువ్వు వర్గీకరణను త్వరగా ముందుకు తీసుకెళ్తే నువ్వు జాగ్రత్త అని చెప్పి కొంత ఇంటర్నల్గా హెచ్చరికలు వచ్చినట్టుగా కనిపించినాయి. ఓకే, ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే ఏమన్నాడు ఈయన, ఒక ఇద్దరు ముగ్గురితో పర్సనల్గా ఇద్దరిపై అడిగినరు, అన్న వర్గీకరణ త్వరగా పూర్తి చేయమంటే ఆ పర్సనల్కి సంబంధించిన చర్చలు ఏమన్నాడంటే, అంటే వర్గీకరణ నేను తొందరగా చేసి నా ముఖ్యమంత్రి సీటుకి ఎసరు తెచ్చుకోనా, పైన ఉన్నది మల్లికార్జున ఖర్గే మాల కదా, అందువల్ల వాళ్ళకు వ్యతిరేకంగా నేను పోనా అనే మాట అన్నాడు. అంటే నమ్మించడానికి అసెంబ్లీలో మాట్లాడిండు, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి వర్గీకరణ స్పీడ్ పెంచితే, వర్గీకరణ త్వరగా పూర్తి అవుతే మాలల అగ్రహానికి గురవుతాను, దానివల్ల నేను అధికారం కోల్పోతాననే ఒక భయం ఆయనలో పడింది. అంటే ఆయన సీటును కాపాడుకోవడం కోసం మాదిగలకు నమ్మక ద్రోహం చేయడానికి కూడా సిద్ధపడ్డట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మల్లికార్జున్ ఖార్గే అంటే జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక రాష్ట్రం, ఓకే. మరి ఇక్కడ ప్రధాన సీనియర్ నేత, సీనియర్ లీడర్, మంత్రి కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నాడు కదా, దామోదర్ రాజనరసింహన్ కూడా మీరు కలిసినట్లు ఉంది. మరి అంటే ఆయన ఒత్తిడి ఏం లేదా, ఇప్పుడు ఈ వర్గీకరణ చేయాలి అంటే మల్లికార్జున్ ఖార్గేని ఎందుకు ఈ రాష్ట్రానికి, ఆయన ఒక అధ్యక్షుడు, ఇక్కడ ఆయన పెత్తనం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించే హక్కు ఆయనకు లేదా? దామోదర్ సాబ్కు ప్రశ్నించే హక్కు ఉన్నది, ఆ చైతన్యం, ఆ గట్స్ లేకపోవడం వల్ల మాకు నష్టం జరుగుతుంది. ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వర్గీకరణ నేనే ముందు అమలు చేస్తా అన్న రోజు రేవంత్ రెడ్డి గారికి దామోదర్ రాజసింహ గారు స్వీట్లు తినబెట్టిండు, అసెంబ్లీలో స్వీట్లు తినబెట్టిండు, అభినందించిండు కదా. కానీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రకటన చేసిన రోజు కూడా రేవంత్ రెడ్డి గారి పక్కనే ఉన్నాడు. గట్స్ ఉన్నాడు, ఆయన పక్కన ఉంటాడా? గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేస్తామన్న రోజు పక్కన ఉండే స్వీట్ తినబెట్టిండు. వర్గీకరణ లేకుండా ఆయన డిపార్ట్మెంట్లో రేవంత్ రెడ్డి గారి పరిధిలో ఉండబడే విద్యాశాఖలోనే 11,000 పోస్టులు భర్తీ చేయబోతున్నా అని చెప్పి 9వ తారీఖు నాడు నియామక పత్రాలు ఇవ్వబోతున్నా అని ప్రకటన చేసిన రోజు కూడా ఆయన పక్కనే ఉన్నాడు. మరి మాదిగల అవకాశాలు కోల్పోతున్నాయనే చైతన్యం ఆయనలో ఉంటే, గట్స్ ఆయనలో ఉంటే, రేవంత్ రెడ్డి గారు నువ్వు తప్పు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి గారా దామోదర్ నరసింహ సీనియర్ కాంగ్రెస్ పార్టీలో తండ్రి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు సీనియర్ ఆయనదే. 5 ఏళ్ల క్రితం పార్టీలు చేరింది రేవంత్ రెడ్డి గారు. వయసు రీత్యా, రాజకీయ అనుభవ రీత్యా కూడా దామోదర్ కంటే చాలా చిన్నోడు. మరి దామోదర్ గారు గుర్తు చేయాలి కదా, రేవంత్ రెడ్డి గారు నువ్వు అసెంబ్లీలో మాట ఇచ్చినప్పుడు నేను నిన్ను అభినందించా, మాదిగలకు మేలు జరుగుతుందని, కానీ నా పక్కన పెట్టుకొని వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు, ఇది తప్పుడు సంకేతాలు పోతున్నాయి. అట్లా తప్పు జరిగినప్పుడు మా బిడ్డలు నష్టపోతే నన్ను మంత్రివర్గంలో నేనెందుకు కొనసాగాలని చెప్పి అనాల్సిన బాధ్యత, అనాల్సిన దమ్ము ఆయనకు ఉండాలి. లేదు కదా, లేకపోవడం వల్ల కదా మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. వాళ్ళ పాత్ర నిజాయితీగా పోషిస్తే, వాళ్ళ పాత్ర ధైర్యంగా పోషిస్తే జాతి ఇంత అన్యాయం గురాల్సిన అవసరం ఏమున్నది? మరి ఇంతమందికి ఏం సమాధానం చెప్తాడు? ఒక దళిత లీడర్గా ఉండి, ఆయన ఒక జాతి నాయకుడిగా ఉండి, అంటే ఇప్పుడు కుల సంఘాలతో అన్నిటితో ప్రెస్ మీట్ పెట్టాడు, అంటే చర్చించాడు. అంటే ఉపకులాలు ఉంటాయి మీ అందులో, ఒక దాదాపుగా 57 ఉపకులాలు, మాల మాదిగని మినహాయిస్తే 57 ఉంటాయి కదా, అందరినీ చర్చించాడు. అందులో మీరు కూడా పోయారు. ఆ రోజు ఏం మాట్లాడండి మరి ఈ దామోదర్ రాజనరసింహ, ఈయన మాట్లాడితే ఫైనల్ అనుకునే స్థాయికి వచ్చింది అని చెప్పేసి కొంతమంది మాదిగల వాదన. నేనేంటంటే ఆయన ఏ సభలు పెట్టినా నేను వెళ్ళలే. ఆయన ఇంటికాడ అవును వర్గీకరణ ప్రక్రియ ముందుకు నడుతున్న సమయంలో ఎమ్మెల్యేలు పెట్టిన సమావేశానికి వెళ్ళాను నేను, అంతే. ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేలు పెట్టిన సమావేశానికి, ఆయన నాయకత్వంలో ముఖ్యమంత్రి కలవడానికి వెళ్ళాను తప్ప ఆయన ఇంకా వేరే సభలు పెడితే నేను ఎక్కడికి వెళ్ళలేదు, అది నాకు సంబంధం లేదు. కానీ నేను కోరుతున్నది ఏంటంటే, నువ్వు వర్గీకరణ గురించి నువ్వు ఆలోచించేటోడు అవుతే వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే మౌనంగా ఎందుకున్నావు? అసెంబ్లీలో నీ పక్కన పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు గత నోటిఫికేషన్లో కూడా వర్తింపజేస్తాను వర్గీకరణ చెప్పాడు. దానికి విరుద్ధంగా నిన్ను పక్కన పెట్టుకొని ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి నీకు ఏ చైతన్యం ఉన్నట్టు? నువ్వు ఎవరికి న్యాయం చేయడానికి అక్కడ ఉన్నట్టు? అంటే ముందుగా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్తో మీరు మాదిగలు పోరాడడానికి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మాదిగ ప్రజల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు నాడు వర్గీకరణ విషయంలో హామీ ఇచ్చినప్పుడు కొంత నమ్మారు. అరే గతంలో కొంత నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకున్నట్టున్నది, కాబట్టి ఇవి నా తొందరగా వర్గీకరణ చేస్తామని ముందుకెళ్తున్న కొంత నమ్మారు, సహజం. కానీ ఆయన నమ్మించడానికి మాట్లాడాడు తప్ప న్యాయం చేయడానికి కాదనే విషయం 2 నెలల్లో తేలిపోయింది. ముఖ్యంగా మొన్న వర్గీకరణ లేకుండానే 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రోజు, అన్ని జిల్లాలో మేము నిరసన వ్యక్తం చేసిన రోజు పటాపంచలు అయిపోయింది. అరే ఈయన కూడా మాటలు చెప్పేటోడే తప్ప మాట మీద నిలబెట్టోడు కాదనే విషయం తేలిపోయింది. దీన్ని మరింత లోతుల్లోకి తీసుకెళ్లడం కోసం, జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం కోసమే
మా ప్రజలతో సభలు పెట్టబోతున్నాం. ఈ నెల 25 నుంచి 31 వరకు సభలు అన్ని జిల్లాల్లో జరుగుతాయి. ఇప్పుడు మాకు కొంత ఆవేదన ఉన్నది. ఆవేదన రోడ్డు మీద తీసుకురావడం కోసమే అందుకు అనుగుణంగా దీక్షలు 4వ తారీఖు నుంచి 14 వరకు, నవంబర్ 14 వరకు ఆ దీక్షలు ఉంటాయి. లోతుల్లో మా ప్రజల్లో చైతన్యం చేయడం కోసమే రథయాత్ర మొదలు కాబోతుంది. అది నవంబర్ 16న మొదలై డిసెంబర్ 20 వరకు తెలంగాణ మొత్తం మా రథం కొనసాగుతుంది. దానికి ధర్మయుద్ధ రథయాత్ర అని పెడుతున్నాం. అది 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలుపుని ఉంటుంది. ఆ చలో హైదరాబాద్ పిలుపు రోజు లక్షలాది మందితో మా ప్రదర్శన కొనసాగుతుంది. ఆ ప్రదర్శన రోజు ఏం జరుగుతుందని విషయం చెప్పలేకపోయినా మా ప్రదర్శన మాత్రం కొనసాగుతుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇట్లా కూని చేయొచ్చా రాష్ట్ర ప్రభుత్వం? ఇట్లా నిర్లక్ష్యం చేయడానికి ఏమన్నా అధికారం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం? ఒక విషయం ఏంటంటే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనేది ప్రధాన చర్చ సుప్రీంకోర్టులో జరిగింది. గత 2004లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, ఎందుకంటే దళితులందరూ ఒకటే అని చెప్పేసింది. ఆర్టికల్ 341 క్లాజ్ 1, 2 ప్రకారం పార్లమెంట్ చేయాలని చెప్పింది 2004లో. కాబట్టి అప్పుడు రాష్ట్రాల ప్రభుత్వాలకు అధికారం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు. అంటే అధికారం ఉన్నది, అధికారాన్ని వినియోగించుకోవాలన్నా లేదా అనే విషయం అమలు చేయని వాళ్ళు అమలు చేయకపోవచ్చు, కానీ అమలు చేస్తామన్న వాళ్ళు ఎందుకు జాప్యం చేస్తుంటారు అనేది ప్రశ్న. ఏమిటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేయమని రాష్ట్రాల మీద ఏమైనా సుప్రీంకోర్టు ఒత్తిడి పెట్టిందా? చేసుకునే అధికారం ఉందని మాత్రం చెప్పగలిగింది, రైట్ ఉన్నదని చెప్పగలిగింది. ఆ రైట్ని ఎవరు ఉపయోగించుకుంటారో వాళ్ళకి సంబంధించిన అంశం. కానీ రైట్ ఉపయోగించుకుంటామన్న వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అనేది తెలంగాణ రైట్ ఉపయోగించుకుంటా అన్నది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ భాగమే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది కదా, గా చట్టమే ఇప్పుడు పునరుద్ధరించబడ్డది కదా. కాబట్టి అమలు చేస్తామన్న వాళ్ళు ఎందుకు అమలు చేస్తారనే ప్రశ్నతో మేము ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఓకే, చివరిగా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసింది. మరి స్థానిక సంస్థ ఎన్నికలు జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంటే మాదిగలు ఎటువైపు ఉండడానికి పక్క ప్లాన్గా ఉంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమైనా మద్దతు చేస్తారా మాదిగలు? ఒక విషయం చెప్పనా, తక్షణం మేము ఎన్నుకున్నది పోరాటం. వచ్చేది ఎన్నికలు జనవరి తర్వాత. పోరాటం ఫైనల్ డిసైడ్ చేసేది కూడా డిసెంబర్ 21. అప్పటి వరకు జరిగే పరిస్థితులను బట్టి మా రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. మా రాజకీయ నిర్ణయాలు మేము దాచుకోము కదా. కానీ ఇప్పుడు ఉద్యమ నిర్ణయాలు మేము ప్రకటించాము. జనవరిలో వచ్చే రాజకీయ నిర్ణయాలు ఇప్పుడు ఎందుకు ప్రకటించాలి? కాబట్టి ఆయా సమయంలో తీసుకునే నిర్ణయాలు దానికి అనుగుణంగానే ఉంటాయి. ఉద్యమ నిర్ణయాలు ఉద్యమ సమయంలో ఉంటాయి, రాజకీయ నిర్ణయాలు రాజకీయ సమయంలో ఉంటాయి. ఏదైనా మా జాతి మరియు సమాజ ప్రయోజనాలకు అనుగుణంగానే ఏ నిర్ణయాలను ప్రకటిస్తాం. ఇది ఈరోజు మందకృష్ణ మాదిగతో స్పెషల్ ఇంటర్వ్యూ.